ఈ ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలు మీ తెల్ల జుట్టు మొత్తం కూడా కంప్లీట్గా ఒక్కసారికి నల్లగా మారుతుంది. మీరు వెతికిన మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనపడదు. ఇదే శాశ్వత పరిష్కారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడానికి ఈరోజు నేను ఒక సూపర్ రెమెడీ చెప్తాను. దీంతో ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా సరే మీరు బ్లాక్ కలర్లోకి మార్చుకోవచ్చు. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ అనేది మీ దగ్గర ఉంటే చాలు. దీనివల్ల మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. అసలు ఏంటి ఇంగ్రీడియంట్, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియో. చాలామందికి చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జాబ్ టెన్షన్స్ వల్ల కావచ్చు, అంటే వర్క్ టెన్షన్స్ కావచ్చు, అలాగే ప్రోటీన్ లోపం వల్ల కావచ్చు, మనం ఉండే వాతావరణం వల్ల కావచ్చు, దేనివల్ల అయినా సరే మనకు వైట్ హెయిర్ వచ్చేస్తుంది. వైట్ హెయిర్ వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే హెయిర్ డస్ యూజ్ చేయడం, ఇంకా రకరకాల మెథడ్లు అనేది ఫాలో అవుతూ ఉంటారు. హెయిర్ కలర్స్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు, మంచిది కాదు. న్యాచురల్ పద్ధతిలోనే వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవాలి. ఇది చాలా సేఫ్ అని నేను చెప్తాను. అలాగే ఇది 100% పక్కాగా రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. చాలా మందికి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసు. మన హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది బాగా పెరుగుతుందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా సరే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మన హెయిర్ మీద మ్యాజిక్ చేస్తాయి. మన హెయిర్ని ఒత్తుగా పెంచడానికి హెల్ప్ చేస్తాయి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి. మన హెయిర్ ఆయిల్లో కూడా 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను. సో మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి. కస్టమర్స్ కూడా చాలామంది వందల్లో వేలల్లో ఫీడ్బ్యాక్స్ అనేది పెడుతూ ఉన్నారు, ఫొటోస్ కూడా. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. నేను యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడుతూనే ఉన్నాను. ఒకసారి చెక్ చేస్తే మీకు కూడా రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. సో మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు కావాల్సింది, ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సింది కత్తా అనమాట. ఇది ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుందండి, మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇదేం ప్రమోషన్ కాదండి, నేను తెప్పించాను. ఇది ఒక ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ కత్తాని హెయిర్ బ్లాక్ అవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా పర్పస్లో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ముందు వీడియోలో కూడా నేను చెప్తాను. ఈ కత్త అనేది ఒక చిన్న ముక్క తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ కత్త అనేది ఎంత వైట్ హెయిర్ ఉన్నా సరే మన హెయిర్ కలర్ని చేంజ్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇది మనకి అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో అలాగే ఆన్లైన్లో అనేది దొరుకుతుందన్నమాట. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు బీట్రూట్ని పీల్ తీసుకోవాలి. బీట్రూట్ అనేది మన హెయిర్ కలర్ని మార్చడానికి హెల్ప్ అవుతుంది, మన హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది, మన హెయిర్ని సిల్కీగా స్మూత్గా చేస్తుంది. బీట్రూట్ అనేది న్యాచురల్ కలర్ కాబట్టి మన హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బీట్రూట్ మీద పీల్ తీసుకున్న తర్వాత బీట్రూట్ని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. చాలామంది ఏంటంటే బీట్రూట్ని హెయిర్కి యూజ్ చేయొచ్చా అనుకుంటారు. 100% కూడా యూజ్ చేయొచ్చు. బీట్రూట్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. గిన్నెలో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి మనకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కత్తా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు కత్తా యాడ్ చేశాను. కత్తా యాడ్ చేసిన తర్వాత మనకి ఫోమింగ్ అనేది వస్తుందన్నమాట, నురుగు వస్తుంది. వచ్చి మనకి కలర్ అనేవి చేంజ్ అవుతాయి. మనకి వాటర్ అనేవి ఎలా కలర్ చేంజ్ అవుతుందో మన హెయిర్ కూడా అంతే బాగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా. వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి కత్తా అనేది అయితే. సో తర్వాత ఇందులో బీట్రూట్ తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. బీట్రూట్ తురుము యాడ్ చేసిన తర్వాత ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేశాను. ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అయితే ఇక్కడ నేను మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. ఇవి కూడా మనకి కిరాణా షాపుల్లో, ఆన్లైన్లో, సూపర్ మార్కెట్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి. మెంతులు అయితే కిచెన్లో ఉండే ఇంగ్రీడియంటే కాబట్టి అందరికీ తెలుసు. ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇప్పుడు అందరికీ తెలుసండి. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తాయన్నమాట, జెల్లా వస్తుంది. ఎందుకంటే ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసాం కదా. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే కొంచెం జెల్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తాయి. మనం యాడ్ చేసిన 2 గ్లాస్ వాటర్
1 గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. వాటర్ అనేవి 1 గ్లాస్కి వచ్చిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించేసి ఇప్పుడు స్ట్రెయినర్ సహాయంతో ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. 2-3 వీక్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెడితే పాడవవు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. వాటర్ రెడీ అయిపోతే చాలు. ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అనమాట. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో హెన్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇండిగో కూడా యాడ్ చేసుకోవచ్చండి. హెన్నా 1 కప్పు, ఇండిగో 1 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఓన్లీ హెన్నా పౌడర్ మాత్రం యాడ్ చేశాను. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కాఫీ పొడిని యాడ్ చేసుకోండి. కాఫీ పొడి కూడా మన హెయిర్కి ఒక మంచి కలర్ని అయితే ఇస్తుంది అనమాట. కాఫీ పొడి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ అనేది ఉండకూడదు. హెన్నా కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఉండలు కట్టినట్టు ఉంటుందన్నమాట. సో అలా కాకుండా వీలైనంత బాగా మిక్స్ చేయాలి. జ్యూస్ అనేది వేడివేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా బాగా మిక్స్ అవుతుందని చెప్పేసి నేను వేడివేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేస్తున్నాను. మీరు కొంచెం చల్లార్చి జ్యూస్ని మిక్స్ చేసుకున్న ప్రాబ్లం లేదు. బట్ నాకు అలవాటు కాబట్టి వేడివేడి జ్యూస్తోనే మిక్స్ చేస్తున్నాను. నేను చెప్పాను కదండి, మీకు బాగా హెయిర్ మొత్తం బ్లాక్ అవ్వాలంటే మీరు ఇందులో ఇండిగో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇండిగో కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట, హెన్నాని స్కిప్ చేసేసి. సో ఇక్కడ నేనైతే హెన్నా యూజ్ చేశాను. దీన్ని ఇప్పుడు ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసి తర్వాత మన హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోకూడదు, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. మీరు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్ వరకు అప్లై చేసేసుకోండి. దీన్ని మీరు పార్టీషన్స్గా తీసుకొని హెయిర్ని వీలైనంత బాగా అప్లై చేసుకోవాలి. మీ హెయిర్కి ఒక మంచి కలరింగ్ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. దీనివల్ల మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. మేము చాలా ట్రై చేసాం, చాలా చూసాం అన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. సో దీని తర్వాత మీరు కావాలనుకుంటే ఇండిగో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండిగో అప్లై చేసుకుంటే హెయిర్ అనేది ఇంకా బ్లాక్ కలర్లోకి అయితే మారుతుంది. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. మీకు హెన్నా ఇష్టం ఉంటే హెన్నా పెట్టుకోండి, లేదంటే హెన్నా ప్లేస్లో ఇండిగో పౌడర్ మిక్స్ చేసుకోండి. ఇండిగో అనేది కూడా మనకి చాలా మంచి కలరింగ్ కదా, సో మన హెయిర్ని బ్లాక్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. మీరు వీలైనంత బాగా హెయిర్ని పార్టీషన్స్గా తీసుకొని దీన్ని ఇలా అప్లై చేసేసేయాలి. అప్లై చేసి 30 to 45 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే మాత్రం 45 మినిట్స్ ఉంచుకోండి. టైం లేదు అనుకుంటే 30 మినిట్స్ ఉంచుకొని మీరు జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేయాలి. షాంపూ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ డే మీరు షాంపూ యూజ్ చేయండి. ఇలా చేస్తే ఒక్క తెల్ల వెంట్రుక అనేది మీకు అస్సలు కనిపించదు. మీ హెయిర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందన్నమాట. 100% కూడా న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఇది ఒకటే మెథడ్, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా సరే ఈ పద్ధతిలో మీరు కనుక ట్రై చేస్తే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలాగే మీకు హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. అలాగే మీకు ఫ్రీజీ హెయిర్ సమస్య ఉన్న ఫ్రీజీ హెయిర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. నేను చెప్పేది నిజమండి, ట్రై చేస్తే మాత్రం 100కి 200% అనేది వర్క్ అవుతుంది. సో ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అంది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్.